ఓం నమః శివాయ. హైదరాబాద్ మీర్పేట వాస్తవ్యులైన సేవామూర్తి బి దుర్గ గారు, వారి కుమారుడు భిక్షపతి గారు భక్తుల కొంగు బంగారమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించేందుకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా శివయ్య సన్నిధికి చేరుకుని వారి కుటుంబమంతటికీ క్షేమం కలగాలని కోరుతూ వారి పేర్లపై వారి గోత్రనామమైన మార్కండేయ గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. శివయ్యపై తమకున్న అచంచలమైన భక్తికి ప్రతీకగా మహాశివునికి స్వయంగా అభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. హర 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 మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. అర్చకులు భక్తులను అక్షింతలతో ఆశీర్వదించారు. భక్తులు ఆ పరమశివుని అనుగ్రహం పొందేందుకు నందీశ్వరుని చెవిలో వారి కోరికలు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు స్వామి చెంత పూజించిన ఇటుకలను తీసుకొని నూతన శివాలయ నిర్మాణానికి అందించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి దుర్గ గారు, వారి కుమారుడు భిక్షపతి గారు శివపుత్రుల మనుగడ నిమిత్తం నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి శక్తి కొలదీ సాయం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. అనాథులకు అండగా నిలిచే ఆలయ నిర్మాణానికి సాయం చేసిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.